హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్లరి ఆద్యశ్రీ. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఏంటి పచ్చటి పందిరి వేసారని చూస్తున్నారా? అవునండి, మేము మా ఇంట్లో ఎల్లమ్మ పండుగ చేసుకుంటున్నాము. అంటే ఎల్లమ్మ కళ్యాణం అనమాట. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ నుంచి ఎల్లమ్మ పండుగ అనేది స్టార్ట్ అవుతుంది. ఎల్లమ్మ కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ దుర్గమ్మ పండుగ కూడా చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ అంతా పూజ అంతా పూర్తి చేసుకొని మేమైతే ఎల్లమ్మ ఫెస్టివల్ స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాము. ఇక్కడ మా సిస్టర్ ఇది కూరాడకుండా రెడీ చేస్తుంది అనమాట. మా సిస్టర్ కళ్యాణం అంటే ముందు మనకి ఫస్ట్ పచ్చటి పందిట్లో గాజులు వేసుకుంటాం కదా ఇంట్లో వాళ్ళందరము. అలాగే మేము కూడా అమ్మవారి కళ్యాణం కాబట్టి పచ్చటి పందిట్లో గాజులు వేసుకుందామని మేమందరము గాజులు తెచ్చుకొని అయితే రెడీగా ఉన్నాము. అందరూ ఒక దగ్గరకు వచ్చాక మేమైతే గాజులు వేసుకొని ఇక ఇక్కడ నుంచి అయితే మా ఎల్లమ్మ పండుగ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, మీరు కూడా లైన్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీకు. ఇక్కడ వీళ్ళు వచ్చారనమాట, పండుగ చేసేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ పండుగకి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇక పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది, చూసేయండి మీరు కూడా. కళ్యాణంకి ముందైతే 5 ఇంట్లో నుంచి జోగు ఎత్తుకు రావాలన్నమాట. ఇప్పుడు అయితే మేము వెళ్తున్నాము. సరితోడా లక్ష్మి లోకానికంత లోకమాన ఎల్లమ్మ నీవ శివని వారికల్లా ఎల్లమ్మ నీవు కొంగోడ మూల ఎల్లమ్మ నీకు నీకు వెళ్ళమ్మ నీవు మౌరాల చోట ఉండవమ్మ ఎల్లమ్మ తమ్ములొచ్చి మా తల్లి కాలు పట్టుకొని మా దూక చేత ఉతి కాలు పట్టుకొని అలా చేత జోగు పలకల 5 జోగుల మున్న చేత జోగు పలకల 3 జోగులు మాత్రమైన తల్లి రేణుక వెళ్ళమ్మ హౌరేరు పట్టణంలో కూడా ఏ ప్రకారం జోగు జోగులని వెళ్ళమ్మ అవునవును
మేమైతే ఇప్పుడు 5 ఇళ్ళల్లో జోగు ఎత్తుకొని అయితే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇక ఎల్లమ్మ కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది. చూసేయండి మీరు కూడా.